ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరాంబికాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది, అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్న వశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యం. తులారాశి జాతకులకి ఈ రాశి వాళ్ళు వివాహ యోగం కాదు, మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. విశ్వాసన సంవత్సరంలో తులారాశి జాతకులు ఈ రాశి వాళ్ళకి అనుకూలత కాదు అని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు స్వరాశి అయిన తులారాశి జాతకులకి వివాహ అనుకూలత ఉండదు. ఎందుకంటే మహర్దశ ఒకటే ఉంటుంది, దశానాథుడు అనుకూలత ఉండదు. మహర్దశలో అంతా కూడా భుక్తి కూడా చూసుకుంటే అంతదశలో అంతా కూడా అంత అనుకూలత ఉండదు, కాబట్టి వివాహం అనుకూలత కాదు. ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కోసం ప్రధానంగా ఈ యొక్క తులారాశి జాతకులని వివాహం అనుకూలత కాదు, కాబట్టి వీళ్ళని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ద్వితీయ వ్యయస్థానం అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా రాశులు యొక్కరం కాదు. ద్వితీయ రాశి అయినా తులారాశి నుంచి ద్వితీయ రాశి అంతా కూడా వృశ్చిక రాశి అవుతుంది. గ్రహమైత్రి ఉండదు, అనుకూలత కాదు. పరస్పరం వైరం కానీ, పరస్పరం మనస్పర్ధలు రావడం కానీ, ఆర్థికమైన సమస్యలు కలగడం కానీ, ఈ యొక్క అనారోగ్య సమస్యలు కలగడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కారణాల వల్ల ఈ యొక్క వైవాహ జీవితం బిగిపోవడం జరుగుతుంది. విడాకులు కానీ, డైవర్స్ కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సంతానం ఆలస్యం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంగార కూడా అధిపతి అవుతాడు. ఈ యొక్క వృశ్చిక రాశికి రాశి అధిపతి అంతా కూడా తులారాశికి శుక్ర భగవానుడు అవుతాడు, కాబట్టి అనుకూలత కుదరదు. మరియు ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యారాశి అవుతుంది. కన్యారాశి జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు. ఎందుకంటే ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే ఆర్థికంగా ఉండే ఖర్చులు స్థానం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ, చికాకులు జరగడం కానీ, మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది. కన్యారాశి జాతకులకి విపరీతంగా మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది. వీళ్ళ తత్వం అంతా కూడా చూసుకుంటే కొంతగా ఈ యొక్క మొండి వైఖరి ఉంటుంది, బాగా తెలివితేటలు ఉంటాయి, ఆర్థికంగా ఉన్నత స్థితికి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారు. ఈ యొక్క తులారాశి జాతకులు కూడా అదే రకంగా ఉంటారు, ఒకటే వైఖరి ఉంటుంది. అందుకని చెప్పేసి వివాహం అనుకూలత కాదు. ఈ యొక్క కన్యారాశి జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు, కాబట్టి కన్యారాశి జాతకులకి అంతా కూడా అనుకూలత ఉండదు. మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకి సప్తమ స్థానం అంతా కూడా చూసుకుంటే
మేషరాశి అవుతుంది. మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు సప్తమ స్థానం అంతా కూడా సమసప్తకల అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ యొక్క అంగారకుడు ఆధిపత్యం ఉంటుంది, గ్రహమైత్రి కుదరకపోవచ్చు, అందుకని చెప్పేసి అని అనుకూలత కాదు. ప్రధానంగా చూసుకుంటే షష్టాష్టకాలు కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంటారు. వ్యయ స్థానం ప్రధానంగా చూసుకుంటే వ్యయ స్థానం కూడా అనుకూలత కాదు. ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క తులారాశి జాతకులు అనుకూలత కాదు. ఎందుకంటే షష్టమ స్థానం అవుతుంది, అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది. గ్రహమైత్రి కుదరదు, అనుకూలత కాదు. అందుకని చెప్పేసి అని వీళ్ళకి జంతు పొంతనలు కానీ, గ్రహమైత్రి కానీ, నక్షత్ర ప్రాతభేదాలతో కానీ కొంతమంది వివాహం చేస్తూ ఉంటారు. అంటే జాతకం లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు మనస్పర్ధలు జరుగుతూ ఉండడం, ఆ వైవాహిక జీవితం అంతా కూడా స్వల్పకాలం వరకే వీళ్ళకంతా కూడా ఉండడం, మరియు కొంతకాలం తర్వాత అది వీగిపోవడం, మరియు డైవర్స్ కానీ విడాకులు కానీ జరుగుతూ ఉండడం. ఇంత విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అన్యోన్యమైన దాపత్యము, సుఖమైన జీవితము, సత్సంతానం కలగడానికి, సంసారం అంతా కూడా శాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి మంచి జీవితాలంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇంత విశ్లేషణ చేస్తున్నాం. తులారాశి జాతకులు అష్టమ స్థానం అనుకూలత కాదు. అష్టమ స్థానం అంటే చెప్పేసి అంటే తులారాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అంటే షష్టాష్టకాలు పరస్పరం బైర రాశిలో వస్తాయి. ప్రధానంగా పరస్పరం ఆకస్మిక ధన నష్టం జరగడం కానీ, ఆకస్మికంగా ధనాన్ని కోల్పోవడం కానీ, వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉండడం కానీ, వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికి కూడా మధ్య వయసులో అంతా కూడా నష్టాలు అనేది ఎదురు చూడడం కానీ జరుగుతూ ఉంటుంది. స్థిర ఐశ్వర్యం లేకపోవడం, ఆర్థిక తగాదాలు ఉండడం, స్థిర ఆస్తి అనేది లేకపోవడం, ఆర్థికంగా ఉన్న స్థితి లేకపోవడం, ఆర్థికంగా కొంచెం మనస్పర్ధలు అనేది ఉండడం, ఆర్థికంగా వైరం అనేది ఉండడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ యొక్క అష్టమ స్థానం కూడా వృషభ రాశి జాతకులు కూడా తులారాశి జాతకులకి అనుకూలత కాదు. మరియు ఇక్కడ చూసుకుంటే షష్టాష్టకాలు యొక్కరం కాదు, సప్తమ స్థానం యొక్కరం కాదు, ఈ యొక్క ద్వితీయ ద్వాదశ రాశులు కూడా యొక్కరం కాదు. ద్వాదశ రాశి అని చెప్పేసి అంటే కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి కూడా యొక్కరం కాదు. తులారాశి జాతకులకి ద్వాదశ రాశి కన్యా రాశి అవుతుంది కాబట్టి యొక్కరం కాదు. సప్తమ స్థానం కూడా మేషరాశి అవుతుంది కాబట్టి యొక్కరం కాదు. ద్వితీయ స్థానం అంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి యొక్కరం కాదు. ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకోవాలి. జన్మజాతకంలో శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు, పృచ్ఛంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే భైరవి మూలమంత్రంతో యజ్ఞాతిథులు ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. కూష్మాండ దానం చేయాలి. గోమాత సేవ చేయాలి. లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణం కానీ ఆచరిస్తూ ఉండడం, జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకి పరిష్కారం ఆచరించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అతి శీఘ్రంగా కళ్యాణ యోగం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.